ఐటీ అధికారులు రావడం వాస్తవమే, కానీ అందులో అన్ని అవాస్తవాలే ఉన్నాయి. ఐటీ అధికారులు వచ్చి వాళ్ళు ఎంతవరకు ఎంత చేయాలో అంతే చేశారు. ఇంకా ప్రాసెసింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. ప్రాసెసింగ్ పూర్తి అవ్వకముందే ఎవిడెన్స్ కొన్ని మాత్రమే ఇచ్చాను. పూర్తిని ఎవిడెన్స్ ఇవ్వకముందే ఫేక్గా క్రియేట్ చేసి ఈ చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, ఇది పక్కా పగడ్బందీగా ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. అంత ఫేక్ గేక్ అంటే నేను ఎందుకు వేసుకుంటాను భయ్? ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూస్లో అంత డేర్గా నేను వేసుకొని నేను ఎందుకు ఇస్తా చెప్పు? దీనికి సరిపోయేంత అనుమతి అక్కడ ఉంది కాబట్టి, మనం ఎంత క్లారిఫికేషన్ ఇవ్వాలో అది ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. వాళ్ళు నాకు ఒక డేట్ చెప్పారు, ఆ డేట్కి వెళ్ళి ఇంకా కొన్ని బిల్స్ ఇవ్వాలి, కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. ప్రాసెసింగ్ ఇంకా పూర్తి లేకముందే చాలా అతాకుతలంగా, చాలా గలీజ్గా ఈ చిన్న ఛానల్స్ ఎవరైతే వేస్ట్గా పని పాట లేని ఎవరైతే మీడియాలో కొంతమంది ఇంట్లో ఖాళీగా అమ్మా నాన్న తెచ్చిపెడితే తినుకుంటూ ఉంటారు కదా, వాళ్ళంతా ఇదంతా క్రియేట్ చేస్తున్నది. అన్ని అవాస్తవాలే దాంట్లో 3 లక్షలే వెళ్ళినాయని ఒకటి అది అవాస్తవం. ఎందుకంటే 3 లక్షలే వెళ్ళింది అనుకుందాం. మళ్ళీ దాని తర్వాత ఇంకొక న్యూస్ పేపర్లో 3.9 అని రాశారు, ఇంకో న్యూస్ పేపర్లో 3.7 అని రాశారు. ఇంకా పూర్తిగా వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాకముందే అలా ఎలా చెప్పేస్తారన్న?